మామూలుగా ఎలా ఉన్నారు ఏంటి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవే. దానికోసమే రిక్వెస్ట్ పెట్టాం, మారుస్తున్నారు రూమ్. అది అడిగాము, అది ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, ఇంకా మనకి ఇస్తామని చెప్తున్నారు. అదే టెయిల్ బోన్ అదే కింద పడుకోవడం వల్ల ఎక్కువ అవుతా ఉంది కాబట్టి రూమ్ అడిగాము. ఈరోజు ఆర్డర్ పాస్ చేశారని చెప్పారు, ఇస్తారు షార్ట్లీ. అవేం లేవండి. లేదు లేదు నేను చెప్పట్లేదు. వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తున్నారంటే కౌంటర్ వేయడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదని చెప్తున్నారు. ఎక్కడ అది చాలా మంది ఉన్నారు కదా, అందుకోసం మనల్ని ప్రైవేట్గా కల్పిద్దామని వాళ్ళందరినీ పంపించినాక మమ్మల్ని కల్పించారు. మేము చెప్తాం ఏం లేదండి, కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాది ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి ఏం లేదు. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజం వదిన గారితో పాటు పేరు నాని గారి పేరు కూడా పెట్టారు. పేరు నాని గారిని, కొడాల నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని కూర్చొని చివరికి ఇద్దరినే కల్పించారు తప్ప అది ఆయన దాంట్లో వాళ్ళు చెప్పారు చాయిస్ వాళ్ళదే. సింహాద్రి రమేష్ అయితే ఊరుకుంటారంట సిపి గారు పేరు నానికి, కొడాల నానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా జైల్లో మాకు రక్షణ ఏంటి, జైలు దగ్గర అంట పేరు నానికి, కొడాల నానికి రక్షణ కల్పించలేరంట. అందుకోసం అని చెప్పని సింహాద్రి రమేష్ అయితేనే వదులుతామని చెప్తే సరే ఎవరో ఒకరు జగన్ గారికి తోడు ఉండాలని సింహాద్రి రమేష్నే వదిలాం. ఇవాళ వస్తే వంశీ గారి భార్య వస్తే పేరు నాని ఉన్నాడు కాబట్టి ఆ లిస్టులో రానివ్వరు. గట్టిగా నిలదీస్తే దెబ్బలాడి నిలదీస్తే పంపించారు. ఫోన్ నెంబర్లు ఏం మార్చలా, వింటానే ఉన్నారుగా, వింటానే ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకుల్ని, పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను.